ఇవాళ బూడిది గుమ్మడికాయ కూర చేద్దామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక ఎర్రగడ్డ, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొంచెం టమాటా అండ్ ముఖ్యంగా తెల్లవాయలు. ఇది బాగా కడిగి నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తొక్కు అయితే తీయలేదండి. ఆ గింజలు మనం ఎండబెట్టి అప్పుడప్పుడు టైంపాస్ కూడా తినొచ్చు, మంచిది ఆ గుమ్మడి గింజలు. సో ఇదండి, ఇది కంపల్సరీగా సంక్రాంతి అప్పుడు కొంతమంది మస్ట్ అండ్ షుడ్ వంటకంగా చేస్తారనమాట సంక్రాంతి అప్పుడు. సో ఇది చాలా మంచి కాయగూర. ఇది మనం కంపల్సరీగా వన్స్ ఇన్ ఏ మంత్ తింటే మంచిదండి. ఇంకోటి ఏంటంటే ఇది స్వీట్గా కూడా చేసుకుంటారు. మనం ఈ కర్రీ ఎలా చేస్తారో ఏంటో అనేది ఇప్పుడు చూడండి. పోపు పెట్టాను. పోపులో తెల్లగడ్డలు, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఎర్రగడ్డలు, కొంచెం తెల్లగడ్డలు వేసి కచ్చా పచ్చా దంచుకున్న తెల్లగడ్డలు ఇవన్నీ వేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే. ఇదే దీనికి కావాల్సిన ఐటమ్స్. తెల్లగడ్డలు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత, కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసేస్తాం. టమాటాలు ఎక్కువ అవసరం లేదు, కొంచెంగా వేసుకోవచ్చు. సో ఇది కొంచెం బాగా మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు పొడి వేయాలి, కొంచెం కారపొడి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసాం కాబట్టి దీనికి కారం సరిపోతుంది. చూసారు కదా, అంతే. నా కర్రీస్ అన్నీ సింపుల్గా ఉంటాయండి, ఆర్భాటంగా హంగులతో ఉండవు, సింపుల్గా చేసుకునే కర్రీసు. చూసారు కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ గుమ్మడి కాయ ఉంది కదా, గుమ్మడికాయ, దాన్ని మనం దాని యొక్క తప్పక కూడా తీయాల్సిన అవసరం లేదండి. అది మంచి ఫైబర్ కూడా, అది ఈజీగా ఉడికిపోతుంది. ఈ విధంగా కలియబెట్టేసి మనము ఆ పచ్చి వాసన ఒకలాంటి స్మెల్ ఉంటుంది, అది పోయే వరకు దాన్ని కొంచెం కలియబెట్టేసి కొంచెం నీళ్లు పోసేసి మనం దానికి కొంచెం, చూసారు కదా, సాల్ట్ వేద్దాం కొంచెం. ఎందుకంటే అది ఉడికే ముందే వేస్తే లోపలికి పట్టుతుంది. ఇది కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి. ఇది జనరల్గా పిల్లలు తినడానికి ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం జాగరి కూడా యాడ్ చేస్తారు. పెద్దవాళ్ళు స్వీట్ తినరు కాబట్టి మనం జాగరి లేకుండా, అంటే జాగరి అంటే బెల్లం, అది లేకుండా మనం ముద్దగా తయారు చేసుకుంటాము. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. ఈజీగా అంటే ఈజీ కర్రీ ఇది. చూసారు కదా, ఇట్లా బాగా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లోనే కొంచెం బెల్లం కానీ వేసామంటే అదేమవుతుందంటే కొంచెం జిగురుగా ఉండి కొంచెం బ్లాకిష్ కర్రీలాగా అవుతుంది. పిల్లలైతే ఈజీగా తినేస్తారు. మనకి స్వీట్ కర్రీస్ ఇష్టం ఉండదు కాబట్టి పెద్దవాళ్ళకి మనం ఇలాగే తినేయవచ్చు. అదర్వైజ్ మనకు కూడా కొంచెం స్వీట్గా ఉండాలి అంటే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదండి, ఈ కర్రీ చాలా మంచిది, చాలా ఆరోగ్యం. ఇది కనీసం మంత్లీ వన్స్ చేసుకుంటే మంచిదండి.